రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సనుగుల తండాలో పటేల్ చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విష పదార్థాలు కలిపినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో రెండు వర్గాలు కలిసి ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేశారు. పటేల్ చెరువులో 1,00,000 చేప పిల్లలను వదిలారు. చేపల పెంపకంతో ఉపాధి పొందుతూ వస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీలు విడిపోయిన తర్వాత చెరువులో చేపల వేట హక్కులపై రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. చెరువులోని చేపలను తామే పట్టుకుంటామని ఇరు వర్గాలు పట్టుబడ్డంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చెరువులో విష పదార్థాలు కలపడంతో దాదాపు 30,000 చేపలు మృతి చెందినట్లు బాధితులు చెబుతున్నారు. చెరువు అంతా చనిపోయిన చేపలతో కనిపించడంతో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కోనరావుపేట పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత మళ్ళా జైలు అవడానికి నేనే అధ్యక్షుడు ఇక్కడ ఉండి నాకు తెలియకుండా ఎక్కడో నర్మల ఎక్కడో పోయి కోల్పోయాయి. 24 మంది పోతే అందులో 18 మంది కోల్పోయారు, 6 ఫెయిల్ అయ్యారు. అప్పటి నుంచి మాకు తెలిసిన నాకు లెటర్ వచ్చింది. అప్పుడు నాకు సంతకాలు పెడితే మేము జాయిన్ అవుతాం లెటర్ రాస్తే నాకు తెలిసింది. అప్పటి నుంచి ఇట్లా తెలిసిందని మన వాళ్ళకి మా వర్గాలకు అందరికీ చెప్తే అట్లా మనం వాళ్ళు 18 మంది అందులో సభ్యత్వం పొందితే మన వాళ్ళు సుత పొందాలని మా సంఘం వాళ్ళు అందరూ మాట్లాడినాక నేను సుత వెళ్ళిన ఆఫీస్కి వెళ్తే కోర్టుకి వెళ్ళిరని చెప్పారు. కోర్టుకి వెళ్ళినాం. కోర్టులో అట్నే ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి మాకు గొడవ మొదలై 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ అంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే, అప్పుడు సొసైటీ అయింది. ఇప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ కాకుండా మాది మాకైంది కాబట్టి